హలో అండి, నేను డాక్టర్ ప్రశాంతి కాట్రగడ్డ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, లోటస్ హాస్పిటల్ ఖమ్మం. మనం ఇవాళ పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలు ఉంటదండి, ఇష్కెమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్. ఇష్కెమిక్ అంటే మన తలలో రక్తం గడ్డగట్టడం వల్ల వస్తుంది. హిమరేజిక్ అంటే తలలో రక్త నాణాలు చిట్లడం వల్ల వస్తుంది. అందులో ఏమేమి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. బి ఫాస్ట్ అంటాం. బి అంటే బ్యాలెన్స్, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్, అంటే చూపు పడిపోవడం గానీ రెండుగా కనపడడం గానీ. ఎఫ్ అంటే ఫేస్, అంటే మొహం వంకర పోవడం, ఒక పక్క మూతి వంకర పోవడం గానీ మొహం అంతా ఒక పక్క వంకర పోవడము. ఏ అంటే ఆమ్, అంటే కాలు చేయ పడిపోవడం. ఎస్ అంటే స్పీచ్, మన మాట తడబడినట్టు గానీ ముద్దుగా రావడం గానీ మాట పడిపోవడం గానీ ఉంటాయి. టైం అంటే టైం ఇస్ బ్రెయిన్ అండి. మనకి పక్షవాతం వచ్చిన నిమిషాల్లోనే సెల్స్ అన్ని చచ్చుబడిపోతాయి. సో మనం ఎంత ఫాస్ట్ గా కనుక చూపించుకోగలిగితే అంత ఫాస్ట్ గా దానికి థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వచ్చింది. అది మనకి సిమ్టమ్స్ అన్ని వచ్చిన 4.5 గంటల లోపల చేయగలిగితే మాత్రం మనకి ఇంప్రూవ్మెంట్ బాగుంటది. ఇప్పుడు మనం పక్షవాతం ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, వెంటనే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది చూసాం కదండి. మీకు ఇంకా ఫర్దర్ గా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి.